హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు తెలిసి దిశ. గైస్, మనం వీడియో ముందుకు అయితే ఎందుకు వచ్చేసినామంటే మనం అయితే ఈరోజు మా కజిన్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఏదైనా ఒకటి తిందాం అనిపించింది. ఇక కద్దు కకిరి ఏమంటే అన్నా చేస్తాను నీకోసమే అని అన్నారు. ఇక మనం కద్దు కకిరి అయితే మేక్ చేసాం. గాయస్, మనం అయితే కద్దు కకిరి అయితే ఎట్లా చేస్తారో మన చెల్లెల వాళ్ళు చూద్దాం. నేను కూడా పార్టిసిపేట్ చేసాను, నేను కూడా నేర్చుకుంటా. రేపు అన్నీ నేర్చుకోవాలి కదా గాయస్. అయితే కద్దు కకిరి అయితే ఎట్లా చేస్తామో చూస్తా, నేను కూడా నేర్చుకుంటా. థర్డ్ గాయస్ మనం ఎట్లా చేసినాం ఓపీసాన్ని సైడ్ గాయస్ మనం అయితే మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడైతే ప్రిపేర్ అయితే చేసేసాం గాయస్. మనం అయితే ప్రిపేర్ చేయడానికి అయితే కద్దుకకి ప్రిపేర్ చేయడానికి అయితే మనం అయితే పాల ప్యాకెట్స్ చేసేసుకున్నాం గాయస్. పాల ప్యాకెట్స్, గాయస్ డ్రై ఫ్రూట్స్, గాయస్ కోవా, గాయస్ సాబుదాని, వైట్ సాబుదాని. ఇప్పుడు మనం అయితే కద్దుకకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం గాయస్. మనం అయితే చెమ్మె అయితే ఆన్ చేసేసుకున్నాం. ఫస్ట్ గాయస్ మనం అయితే చెమ్మె అయితే ఆన్ చేసేసుకున్నాం. స్టవ్ అయితే ఆన్ చేసేసి మనం పాల ప్యాకెట్స్ అయితే బౌల్ వేసేసాం గాయస్. గాయస్ మనం అయితే పాల ప్యాకెట్స్ అయితే కట్ చేసేసుకున్నాం. గాయస్ మనం అయితే ఇప్పుడైతే స్టవ్ అయితే పెద్ద పెట్టేసుకున్నాం. గాయస్ ఇప్పుడైతే మనం కద్దు అయితే కట్ చేసేసుకున్నాం. గాయస్ కద్దు కట్ చేసుకున్నాక మనం అయితే అన్ని మళ్ళీ స్టార్ట్ చేసాము. గాయస్ మనం అయితే బౌల్ అయితే ఇస్తున్నాం. గాయస్ ఇళ్ళని అయితే కద్దు వేసి బాయిల్ చేసేద్దాం. గాయస్ చూడండి గాయస్, ఇదిగో గాయస్ కద్దు అయితే అల్లని అయితే వేసేసి బాయిల్ చేసేసాం. బాయిల్ చేసుకున్నాక మిల్క్లో వేసేసాం. చూసేసాను మొత్తం వీడియో అయితే మొత్తం చూడండి గాయస్. నెక్స్ట్ మనం అయితే నీకు అయితే వంపే చేసుకోవాలి గాయస్. కద్దు బాయిల్ చేసుకున్న వాటర్ గాయస్. మనం కద్దు కూడా ఏం చేసుకోవాలి, ఫ్రై చేసుకున్నాం గాయస్ ఒకసారి. గాయస్ పొయ్యి అయితే ఎప్పుడైనా చిన్నగా పెట్టుకోవాలి గాయస్. మనం అయితే పెద్ద అయితే అసలు పెట్టుకోకండి. అయితే కద్దు అయితే ఉడకబెట్టేస్తున్నాం గాయస్. ఏదో పాలలో వేసేద్దాం గాయస్. గాయస్ మనం అయితే ఇలాచి అయితే దంచుకుంటాం గాయస్. ఇలాచి దంచుకుంటాం. ఇలాచి దంచుకుని అయితే వేసేసుకోవాలి గాయస్. కన్నడలో ఉంటుంది ఆడికే ఒక పని చేస్తాం. గాయస్ మనం అయితే ఇలాచి అయితే దంచేసుకున్నాం. ఇలాచి దంచేసుకుని అలా వేసేస్తున్నాం. ఇదిగో గాయస్ మనం అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాం గాయస్. ఇది కోవా, ఇది కోవా గాయస్. ఇది కస్టర్డ్ పౌడర్ ఉంది గాయస్. ఇది కలర్. ఈ మూడు వేసేస్తే మనకి అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయస్. మనం చూసుకున్నట్టు షుగర్ కూడా వేసుకోవాలి గాయస్. మొత్తం స్వీటే కదా గాయస్. మనకి ఏం కావాలి, షుగర్ వేస్తే అయిపోతుంది. క్లోజ్ అయిపోతుంది గాయస్ మొత్తం అయితే. రైట్ గ్రీన్ యాపిల్ అంట గాయస్. కలర్ వేసుకుంటే కలర్ఫుల్ గా కనబడుతుంది గాయస్. అందుకే కలర్ వేస్తాం. కలర్ఫుల్ గా కనబడాలని చెప్పి కలర్ వేస్తాం. అట్లా చెప్పి ఎక్కుతారు ఏంటంటే చిన్నప్పుడు కూడా రాదు మీకు. గైస్ మనం కలర్ వేసుకుని అయితే మిక్స్ చేసేస్తాం కలుపుదాం. షుగర్ అయితే వేసేస్తాం. షుగర్ అయితే మనం పాలలో వేసేస్తాం గైస్. మనం షుగర్ అయితే వేసేస్తున్నాం గైస్ పాలలా. షుగర్ వేసేసుకొని ఇప్పుడు లాస్ట్ పాలలో అయితే డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసేస్తాం. చూడండి గైస్ డ్రై ఫ్రూట్స్ అయితే ఎట్లా వేసినాము. కానీ గోల్డీ వచ్చేసినాయి గైస్. మంచిగా డీప్ ఫ్రై చేసేసినాం. మంచిగా గోల్డీ వచ్చేసినాయి. ఫ్రై అయితే మనం వేసేస్తున్నాం గైస్. మనం ఒక వేసేది ఒకసారి మిక్స్ చేసేద్దాం. తర్వాత స్టవ్ అయితే ఇప్పుడు డిస్టెంట్ అయిపోయింది గాయస్. మొత్తం ప్లేట్లు ఇస్తాక ఒప్పిస్తాక ఎట్లా మనం అయితే ఇట్లా చేస్తాము గాయస్. మనం మేక్ ఓవర్ కూడా అయితే అయిపోయింది గాయస్. కదుపుతో అయితే మనం మేక్ చేస్తాం. అయిపోయింది చూసుకున్నాడు అయితే. నేను టేస్ట్ అయితే చూసుకున్నాం అయితే చెప్పేస్తాం గాయస్ ఒక నిమిషం. గాయస్ సూపర్ అయితే వచ్చేసింది గాయస్. మస్తు ఉంది. నేను చెప్తున్నా అలా కాదు, నేను మంచిగా ఉందని చెప్పుకుంటున్నా. మీరు కూడా చెప్పండి గాయస్. అంటే మంచిగా చేసిన
ఇట్లా ఓకేనా గాయస్ మంచిగా అయితే జర చెఫ్ అయితే నా ఏదో ఒక చెప్పేసి కామెంట్ అనేది లైక్ చేసేసండి. రైట్ గాయస్ మనం ఇట్లానే ఇంకో ఉంటాలు అన్నీ మనం ఆల్ యాక్టివిటీస్ అయితే చేసేద్దాం మనం యూట్యూబ్లోనే అయితే. ఓకేనా గాయస్, బాయ్ బాయ్.